ముక్కోటి దేవతలు అంటే 3 కోట్ల మంది దేవతలైనా వాళ్ళకి పిల్లలు పుట్టరా, ఇంకా జనాభా పెరగదా అని చెప్పి అడిగేవారు బాబా. అంటే 3 కోటి దేవతలు అంటే అప్పటి ప్రపంచ జనాభా 3 కోట్లు అనమాట. అంటే మానవుడే దేవుడు అని చెప్పినటువంటి దైవం బాబా అనమాట. అదేవిధంగా ఆయన భగవంతుని మీద విశ్వాసం ఉండాలి తప్పితే నమ్మకం ఉండకూడదని చెప్పేవారు. అంటే నమ్మకం అంటే మూఢనమ్మకం, విశ్వాసం అంటే ఆత్మవిశ్వాసం. ప్రతి వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని డెవలప్ చేసుకోవాలని చెప్పేవారు అనమాట. అదేవిధంగా ఒక రాజభవనం లాంటి హాస్పిటల్ని అవసరాల తరపున కట్టేదాన్ని కేవలం 6 నెలల్లో నిర్మించి త్రికరణ శుద్ధి అంటే ఏంటో నిరూపించారన్నమాట. అదేవిధంగా ఉచితంగా విద్య, వైద్యం, తాగునీరు కూడా ఇప్పటికీ అందిస్తూనే ఉన్నారన్నమాట. ఏ దేవుడి పటాలు కూడా పెట్టుకొని కరుణానిధి లాంటి నాస్తికుల ఇంట్లో కూడా బాబా యొక్క చిత్రపటం మాత్రమే ఉండేదన్నమాట. అంటే బాబా యొక్క ప్రేమతత్వం అంత గొప్పదన్నమాట. ఆయన దృఢ సంకల్పం కూడా చాలా చాలా గొప్పది.